హాయ్ గైస్, ఆర్బీఐ కొత్త రూల్ అయితే పాస్ చేసింది క్రెడిట్ కార్డ్ యూజర్స్ కోసం. ఎవరైతే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తున్నారో ఇక్కడ నుంచి మీరు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి లేదు. అది కూడా జూలై 1 నుంచి ఈ రూల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే ఉంటాం. సో దానికి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అనేవి ఒక యాప్ నుంచి కాదు, డిఫరెంట్ యాప్స్ నుంచి చేస్తూ ఉంటాం. సో ఆ యాప్స్ ఏంటంటే మనకి క్రెడ్ యాప్ ఉంది మెయిన్ పాపులర్, తర్వాత చెక్ ఉంది, ఫోన్పే, మోబిక్విక్ అని, పేటిఎం, జీపే, ఇంకా రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి. ప్రతి యాప్లో కూడా మనకి స్పెషల్గా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా చేస్తుంటాం. ఎందుకంటే ఏదైనా రివార్డ్ వస్తుందనో, క్యాష్ బ్యాక్ కావచ్చు, ఓచర్స్ కావచ్చు వస్తాయని చెప్పి. కానీ జూలై 1 నుంచి మాత్రం ఇలా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అయితే చేయలేరు. ఆర్బీఐ కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ పాస్ చేసిన రూల్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్కి ఇది వర్తిస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక సిస్టమ్ అయితే ఉంది, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పి, బీపీపీఎస్. ఈ బీపీపీఎస్తో ఏ బ్యాంక్ అయితే రిజిస్టర్ అయ్యిందో వాటికి ఈ రూల్ అనేది వర్తించదు. అంటే కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఈ బీపీపీఎస్తో రిజిస్టర్ అయినవి. అవేంటంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్. ఈ బ్యాంక్స్ ఇంకో 2-3 బ్యాంక్స్ ఉండొచ్చు. ఇవి మాత్రమే బీపీపీఎస్తో రిజిస్టర్ అయినాయి. కాబట్టి ఈ బ్యాంక్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో వాటిలో మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే కనుక వాటికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అనేవి మీరు జూలై 1 తర్వాత కూడా అన్ని రకాల యాప్స్ అంటే క్రెడ్ కానీ, చెక్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్ని యాప్స్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పిన బ్యాంక్స్ కాకుండా రిమైనింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే వాటికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది మీరు అదర్ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేయలేరు జూలై 1 తర్వాత. సో అవి రిజెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా మేజర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఇంకా బీపీపీఎస్తో రిజిస్టర్ అవ్వకుండా. అవ్వచ్చు మనకి హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ కానీ, ఐసిఐసి కానీ, ఇలాంటి పెద్ద బ్యాంక్స్ కూడా ఉన్నాయి. చాలామందికి క్రెడిట్ కార్డ్స్ అయితే ఇచ్చాయేవి. ఇప్పుడు వీటి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేయలేరు జూలై 1 తర్వాత. మీరు బిల్ పేమెంట్ చేయాలి అనుకుంటే వాటి అఫీషియల్ యాప్స్ ఉంటాయి కదా, ఐసిఐసికి సంబంధించిన యాప్ ఉంటుంది, యాక్సిస్కి సంబంధించిన యాప్ ఉంటుంది. వాటిలోంచే మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయాలి. వేరే యాప్స్ నుంచి అయితే చేయలేరు. అసలు ఈ రూల్ అనేది ఎందుకు పెట్టారంటే అన్ని బ్యాంక్స్ కూడా ఈ యొక్క బీపీపీఎస్తో లింక్ అయితే కనుక సో వాళ్ళకి ట్రాకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయగలరని చెప్పి అన్ని బ్యాంక్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క బీపీపీఎస్తో లింక్ అవ్వమని చెప్తున్నారు. ఎవరైతే లింక్ అయ్యారో వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అనేవి ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, ఏ యాప్ నుంచి అయినా. ఎవరైతే ఇంకా లింక్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా లింక్ అయ్యే వరకు కూడా అదర్ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి బిల్ పేమెంట్స్ అనేవి చేయలేరు. సో ఇదైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళైతే 90 days అయితే టైం అడిగారు అదర్ బ్యాంక్స్ ఏవైతే ఇంకా లింక్ అవ్వలేదో. సో చూడాలి ఏమవుతుందో. ఆల్రెడీ మనకి యాక్సిస్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ ఆల్రెడీ స్టార్ట్ చేశామని చెప్తున్నాయి వాళ్ళ యొక్క రిజిస్టర్ ప్రాసెస్ బీపీపీఎస్తో. అది తొందరగా అయిపోతే కనుక మీరు కూడా జూలై 1 తర్వాత అదర్ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సో మేజర్ అప్డేట్ అయితే ఇది. సో మళ్ళీ మీరు కంగారు పడొద్దు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అవ్వట్లేదని చెప్పి. జూలై 1 తర్వాత మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టే మీకు బిల్ పేమెంట్స్ అవ్వాలా వద్దనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.